కాబట్టి యెఫ్తా జీవితం నుంచి మనం నేర్చుకుంటున్న కొన్ని పాఠాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా యెఫ్తా యొక్క పేరుకు అర్థం ఏమిటి? దేవుడు తెరచును. దేవుడు ఓపెన్ చేస్తాడు. గాడ్ ఓపెన్స్. ఏం ఓపెన్ చేస్తాడంటే ద్వారాలు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధ నుండి దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. ఒకప్పుడు యెఫ్తా జీవితం ఎట్లా ఉంది? తన తన తండ్రి కుమారులే నువ్వు పనికి రావురా, నువ్వు మా దగ్గర ఉండటానికి తగిన వాడివని కాదు, తరిమేశారు. కానీ మళ్ళీ వీళ్ళే వచ్చి బ్రతిములానుకొని తీసుకొచ్చి మళ్ళా అధికారిగా చేసుకున్నారు. ఈ రకంగా యెఫ్తా జీవితంలో దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, త్రోసేసిందే రాసుకొచ్చిందంట. వినారా? ఏం చేశారంట? దాన్ని అసలు తోసేశారు, పనికిరాదని. కానీ ఇప్పుడు అదే రాసుకొచ్చేసింది. బైబిల్లో కూడా ఉంటుంది, తృణీకరించబడిన రాయే మూలకు తలరాయి అయిపోయింది. ఒకప్పుడు యెఫ్తాని తృణీకరించేశారు, కానీ ఇప్పుడు యెఫ్తానే అవసరం అయ్యాడు. ఆ రకంగా దేవుడు అతనికి ద్వారాలు తెరచి మరలా తన పూర్వస్థితిని తనకి ఇచ్చాడు. అంతకంటే కాదు, ఇశ్రాయేలు అందరి మీద అధిపతిగా చేశాడు, న్యాయాధిపతిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నిన్ను ఎవరైతే తృణీకరించారో, నిన్ను ఎవరైతే వద్దు అన్నారో, నిన్ను ఎవరైతే హీనంగా చూశారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతిమిలాడి నీకు ఉన్నత స్థానం ఇచ్చేలాగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒంటరి వాడివయ్యావని బాధపడొద్దు, ఒంటరిగానే ఉన్నానని బాధపడొద్దు, నా వాళ్ళు నన్ను పక్కకు నెట్టేస్తారని బాధపడొద్దు, నా వాళ్ళు నాకు దూరం అయ్యారని బాధపడొద్దు. ఒకానొక సమయం వస్తుంది, తప్పనిసరిగా దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. ఎట్లాంటి ద్వారాలంటే, ఇదిగో నువ్వు ఏదైతే కోల్పోయావో అది మరలా తిరిగి సంపాదించుకునే ద్వారాలు, ఏదైతే నష్టపోయావో మరలా తిరిగి అది సమకూర్చుకునే ద్వారాలు దేవుడు నీ జీవితంలో తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక రెండవదిగా యెఫ్తా జీవితంలో మనం చూస్తే కనుక ఇతడు విశ్వాస వీరుడు. ఎట్లాంటి వాడు అంటున్నాం? విశ్వాస వీరుడు. ఎంతటి విశ్వాస వీరుడు అంటే, మనకు బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరుల పట్టిక. ఆ విశ్వాస వీరుల పట్టికలో యెఫ్తా పేరు రాయబడి ఉంది. చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాస వీరుల పట్టికలో యెఫ్తా పేరు చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వాళ్ళని గురించి కానీ ప్రవక్తలను గురించి కానీ వివరించడానికి సమయం చాలట్లా. ఇది చెప్పింది హెబ్రీకారుడు. అబ్రహాము దగ్గర నుంచి విశ్వాస వీరులు వీళ్ళు, విశ్వాసం ద్వారా వీళ్ళు ఈ కార్యం చేశారు, విశ్వాసం ద్వారా ఈ కార్యం చేశారు అని చెప్తూ ఇంకా ఏం చెప్పేది? ఇదిగో యెఫ్తా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక యెఫ్తా కూడా దాన్ని లిస్టులో పెట్టేసి వీళ్ళందరూ కూడా యుద్ధం ద్వారా ఏం చేశారు? విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, శత్రువుల్ని అణగదొక్కారు. ఈ రకంగా విశ్వాస వీరుల పట్టికలో యెఫ్తా కూడా పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి విశ్వాస వీరుల పట్టికలో నీ పేరు ఉంటుందా? యెఫ్తా పేరు విశ్వాస వీరుల పట్టికలో ఉంది. తృణీకరించబడిన వాడే అయినా సరే యెఫ్తా పేరు ఎక్కడుంది? ఇప్పుడు విశ్వాస వీరుల యొక్క పట్టికలో ఉంది. మరి నీ పేరు, నా పేరు విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఆ పట్టికలో ఉండాలి. మరి ఉంటుందా? విశ్వాసం ద్వారా నీ జీవితంలో ఏమి సంపాదించుకుంటున్నావు? విశ్వాసం ద్వారా నువ్వు బ్రతికితే గనక, విశ్వాసం ద్వారా నీవు గొప్ప కార్యాలు సాధిస్తే గనక నీ పేరు విశ్వాస వీరుల యొక్క పట్టికలో ఉంటుంది. పరలోక జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది, ఉండాలి.
నిజంగా నీవు విశ్వాస వీరుడవైతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యెఫ్తా జీవితాన్ని చూస్తే యెఫ్తా ఎటువంటి వాడు? విశ్వాస వీరుడు. మరి మనం ఎట్లా ఉన్నాం? మన జీవితంలో ఉన్న విశ్వాసం ఎట్లా ఉంటుంది? విశ్వాసం ద్వారా మనం ముందుకెళ్తున్నామా? ఇదిగో నా దేవుడు నాకు ఈ కార్యాన్ని చేయగలడు అని ముందుకు వెళ్తున్నామా? చాలాసార్లు మనం విశ్వాసంలో వెనుకబడుతూ ఉంటాం, ముందుకు వెళ్ళం, వెనకబడుతూ ఉంటాం. కానీ యెఫ్తా ఎప్పుడు కూడా వెనకబడలేదు, విశ్వాసంలో ఎప్పుడూ తగ్గిపోలేదు. నాయనా, నా బంధువులు, నా స్నేహితులు, తర్వాత నా అన్నదమ్ములు వీళ్ళే నన్ను తరిమేస్తే నేను అక్కడి నుంచి ఇదిగో టోబు దేశం వచ్చి ఉంటున్నా, నువ్వేం చేశావు నాయనా నాకు అని ఎప్పుడు కూడా దేవుడిని నిందించిన వాడు కాదు. మీకు అర్థమైందండి? చాలాసార్లు మన విశ్వాసంలో వీగిపోయి ఏం చేస్తామంటే, దేవుడు నాకేం చేశాడండి, ఇంత చేశానండి, ఇంత మంచిగా ఉంటున్నానండి, దేవుడు నాకేం చేశాడండి అసలు అని విశ్వాసంలో తగ్గిపోతూ ఉంటాం. కానీ యెఫ్తా చూడండి, తన అన్నలు తనను తరిమేశారు, పనికి రానివాడు అని తరిమేశారు, తృణీకరించారు. ఎక్కడో టోబు దేశంలో నివసిస్తున్నాడు ఒంటరిగా. అయినా సరే యెఫ్తా ఎప్పుడు కూడా విశ్వాసంలో తగ్గలేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యెఫ్తాలాగా నీ జీవితం కూడా తృణీకరించబడి ఉండొచ్చు, కానీ విశ్వాసంలో మాత్రం తగ్గిపోవద్దు. తగ్గిపోకుండా ఉంటే ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితి నీకు ఇస్తాడు. యెఫ్తాలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మూడో విషయాన్ని మనం చూస్తే, యెఫ్తా జీవితాన్ని చూస్తే, యెఫ్తా ప్రార్థనాపరుడు. ఎట్లాంటి వాడు? ప్రార్థన చేసేవాడు. కాబట్టే దేవుడి మీదకి వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైతే శత్రువుల మీదకి వెళ్ళాలో వెంటనే యెఫ్తా ఏం చేశాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవా, శత్రువులు వస్తున్నారు, నేను వెళ్ళాలి, ఈ సమయంలో నాకు గనక విజయం ఇస్తే ఇదిగో నేను నీకు ఇట్లా చేస్తానని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు బయలుదేరాడు యెఫ్తా. అంటే యెఫ్తా ఎట్లాంటి వాడు? ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఈ దినాల్లో చాలామంది యవనస్తులకి ప్రార్థనా జీవితం ఉన్నట్ల. కాస్త పెద్దవాళ్ళు అయితే కుటుంబ బాధ్యతలు, అప్పులు ఇవి చూసుకోవడంతో సరిపోతుంది తప్ప ప్రార్థన చేసే వాళ్ళు మాత్రం కనిపించట్ల. ఈ యెఫ్తా చూడండి, పురుషుడా కాదా? బలాఢ్యుడా కాదా? పరాక్రమం కలిగిన వాడా కాదా? తన కండబలం అండబలం చూసుకొని ఏమైనా విర్రవీగాడా అంటే లేదు, గర్వించాడా అంటే లేదు. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన చేశాడు, దేవా, నేను గనక విజయంతో తిరిగి వస్తే ఇదిగో నేను నీకు ఇట్లా చేస్తా అని దేవుని సన్నిధిలో ప్రార్థించి బయలుదేరాడు యెఫ్తా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో కష్టం నీకు ఎదురైనప్పుడు, శ్రమ నీకు ఎదురైనప్పుడు, ఇరుకులు ఇబ్బందులు నీకు ఎదురైనప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నావా? ప్రార్థనతో ముందుకు వెళ్తున్నావా? లేకుంటే దేవుడు నాకేం చేశాడు అని ఊరికే నిష్ఠూరపు మాటలు ఆడుకుంటూ అట్లాగే ఉండిపోతున్నావా? అట్లా ఎప్పుడూ కూడా ఉండొద్దు. యెఫ్తాను చూసి నేర్చుకుందాం. ప్రార్థనా జీవితం కలిగిన వాడు కాబట్టే విశ్వాసంతో ముందుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత యెఫ్తా జీవితాన్ని మనం చూస్తే, యెఫ్తా ప్రార్థన చేసి ముందుకు సాగిపోయినవాడు. ఎట్లాంటిది అంటున్నా? ప్రార్థన చేసి ముందుకు సాగిపోయాడు తప్ప వెనక్కి ఆగిపోయినవాడు కాదు. చాలాసార్లు మన జీవితంలో ముందుకు సాగిపోవడానికి బదులుగా ఆగిపోయే వాళ్ళుగా ఉంటాం. సాగిపోతే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నీకున్న కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు ముందుకు అడుగు వేసి సాగిపోతే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నువ్వు ఆగిపోతే ఇక అంతే, ముందుకు కూడా వేయలేవు అడుగు. ఒకసారి ఇశ్రాయేలులకి ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, వీళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, దేవా, ఏం చేయాలి నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, చదువుదా ఆ మాట ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. త్వరగా తీయండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం.
నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, మోషే నువ్వేంటి నాకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. ఏమంటున్నాడు? ఇబ్బంది ఉందని చెప్పేసి మోషే ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు నాయనా అని. ఏంటి మోషే మొరపెడుతున్నావు? ఇంకా లే, సాగిపోండి అని చెప్పు అన్నాడు. మోషే లేచాడు. అబ్బాయి సాగిపోండి అని దేవుడు చెప్తున్నాడు. సాగిపోవాల్సిందే మీరు. అదేంటయ్యా, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది కదా, అయినా సరే మీరు అడుగు ముందుకు వేసి సాగిపోండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి మీకు దారిస్తాడు. మీరు ఆగిపోతే ఇక్కడే ఉంటారు ఇక, కానీ అడుగేసి సాగిపోతే నీ ముందున్న ఎర్ర సముద్రమైన సరే పాయాలు చేసి దేవుడు నీకు దారిస్తాడు. సాగిపోండి అన్నాడు. వెంటనే ఇశ్రాయేలు మోటాములు అన్నీ సర్దుకున్నారు. ఒక్కొక్క అడుగు ముందుకేశారు. అడుగు ముందుకు వేయడమే ఆలస్యం, ఎర్ర సముద్రం చిన్నగా పాయలవుతూ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇబ్బంది వచ్చింది కదా అని ఆగిపోవద్దు. ముందుకు అడుగు వేసి సాగిపో. ఆ ఇబ్బందిని చీల్చి దేవుడు నీకు దారిస్తాడు. కష్టం వచ్చింది కదా అని ఆగిపోవద్దు. ఆ కష్టంలో కూడా నువ్వు అడుగేసి ముందుకెళ్ళు. ఆ కష్టాన్ని చీల్చి దేవుడు నీకు దారిస్తాడు. నీవు క్షేమంగా వెళ్ళేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ యెఫ్తా కూడా చేసింది అదే. యుద్ధానికి సాగిపోయాడు. ఎట్లాగా వెళ్ళాడు? సాగిపోయాడు అంటే ముందుకెళ్ళాడు. నేను ఒక్కడనే కదా, నా వల్ల అవుతుందా? అంతమంది ఉన్నారు శత్రువులు, నేను జయిస్తానా? ఇట్లాంటి ఆలోచనలతో ఆగిపోలేదు. చాలాసార్లు మనం ఎట్లాగే ఆగిపోతూ ఉంటాం. ఈ జీవితమే ఒక యుద్ధ రంగం. మన ఆత్మీయ జీవితం ఒక యుద్ధ పోరాటం. ఈ పోరాటంలో నువ్వేం చేయాలి? సాగిపోవాలి. కష్టం వచ్చిందా, అయినా సరే ఒక అడుగేసి ముందుకు సాగిపో. ఇబ్బంది వచ్చిందా, అయినా సరే ముందుకు అడిగేయి, దేవుడు నీకు దారిస్తాడు. శోధన వచ్చిందా, అయినా సరే ముందుకు అడిగేయి, దేవుడు నీకు దారిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా యెఫ్తా జీవితంలో మనం చూస్తే కనుక ఇంకొక మాట కూడా మనం చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, ఇక చూద్దాం ఆ చదువుకున్న మాట ఏముంది? యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అంటే దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చేసాడు? యెఫ్తా మీదికి. అంటే యెఫ్తా ఏమి పొందుకున్నాడు ఇక్కడ? దేవుని ఆత్మను పొందుకున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకం యెఫ్తా మీదికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క అభిషేకం నీలో ఉందా? ఆత్మ అభిషేకం నీలో ఉందా? దేవుని ఆత్మ గనక నీలోనికి వస్తే, దేవుని ఆత్మ గనక నీ మీదికి వస్తే నీవు జీవితంలో విజయాన్ని చూస్తావు. నీకున్న యుద్ధ రంగంలో ముందుకు సాగిపోతావు. ఇక విశ్వాస వీరుడుగా ఉంటావు, వెనకడుగు వెయ్యవు. మరి ఇవన్నీ జరగాలంటే, యుద్ధంలో ముందుకెళ్ళాలంటే, విశ్వాస వీరుడిగా వెళ్ళాలంటే, విజయంతో తిరిగి రావాలంటే ఏముండాలి? దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉండాలి, అభిషేకం కలిగి ఉండాలి. యెఫ్తాకి అది కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నువ్వేం చేయాలి? దేవా, నన్ను మీ ఆత్మతో నింపండి నాయన, నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి ప్రభు అని ప్రతి క్షణం ప్రార్థించి దేవుని యొక్క ఆత్మాభిషేకం నువ్వు పొందుకుంటే విశ్వాస వీరుడిగా ఉంటావు, ప్రార్థనా వీరుడిగా ఉంటావు. ఇదిగో శత్రువుల మీద కూడా నీకు జయం వస్తుంది. నిన్ను విడిపిస్తున్న నీ పాపముల మీద మీకు జయం వస్తుంది. నిన్ను బాధిస్తా ఉన్న నీ కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి కూడా నీకు విడుదల వస్తుంది, జయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా యెఫ్తా జీవితంలో ఒక్క సంఘటన మనం చెప్పుకొని ముగిద్దాం. చివరిగా యెఫ్తా ఎటువంటి వాడంటే మాట తప్పని వాడు. ఎట్లాంటి వాడు? మాట తప్పని వాడు. ఏ విషయంలో మాట తప్పని వాడు? దేవునికి ఏదైతే ఇచ్చుకున్నాడో మాట, ఆ మాటను ఎన్నడూ కూడా తప్పిపోలేదు. అరే, ఎదురుగా వస్తుంది కుమార్తె కదా, ఒకగానొక కూతురు కదా, ఏ విధంగా దేవునికి అర్పించాలి, మరి నేనేం గాను
అని అనుకోలేదు యెఫ్తా. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సరే దేవునికి మాట ఇచ్చాను, నెరవేర్చాల్సిందే. ఇది యెఫ్తా యొక్క మనసు. మాట తప్పని వాడుగా యెఫ్తా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈ క్వాలిటీ మనకుందా? మాట తప్పకుండా ఉండడం. మనుషులకు ఇచ్చిన మాటనే కొన్నిసార్లు మనం తప్పుతుంటాం. ఇక దేవుడి సంగతి, దేవుడు ఉంటేగా చూడటానికి అనుకున్న మనసులో అంతే. ఇప్పుడు యెఫ్తా ప్రమాణం చేసుకుంది ఎవరైనా విన్నారా? యెఫ్తాకి మాత్రమే తెలుసు. ఒకవేళ ఎగ్గొడితే ఎవరు అడుగుతారేంటి? చెప్పండి, ఎవరైనా అడుగుతారా? యెఫ్తా నువ్వు ఇట్లా మొక్కుకున్నావుగా నాకు తెలుసు అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. అయినా సరే హృదయంలో దేవునితో ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో దానికి కట్టుబడే ఉన్నాడు తప్ప, పోనీలే ఈ ఒక్కసారికి దేవుడులే క్షమిస్తాడులే అని ఏదో రకంగా ఆ మొక్కుబడిని చెల్లించకుండా అయితే మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం, ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ఇదిగో నేను ఇట్లా ఉండాలనుకుంటున్నా దేవుని కోసం, ఇట్లా ఉండాలనుకుంటున్నా దేవుని కోసం, ఇట్లా ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ఆ తీర్మానాలు కొంతమంది బయటికి చెప్తారు, అందరికీ వినబడతాయి. కొంతమంది హృదయంలోనే నిశ్చయించుకుంటారు. అయినా సరే దాని ప్రకారం నువ్వు మాట తప్పకుండా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏవైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో అది బయటికి చెప్పినా, హృదయంలో ఉంచుకున్నా ఏం చేయాలి? కంపల్సరిగా దానికి కట్టుబడి ఉండాలి. దేవుడికి ఏదైతే మాట ఇచ్చావో దానికి తప్పకుండా ఉండాలి. ఇది యెఫ్తా యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునే ఎన్నో పాఠాలు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీ జీవితంలో ఎట్లా ఉన్నావు? యెఫ్తా యొక్క పేరును బట్టే ఇదిగో దేవుడు నాకు మార్గాన్ని తెరిచేవాడు, విజయానికి మార్గాన్ని తెరిచాడు దేవుడు. నా శత్రువుల పైన జయాన్ని పొందడం కోసం మార్గం తెరిచాడు నాకు దేవుడు. కాబట్టి దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఒకప్పుడు నన్ను చీ అన్న వాళ్ళే చేరదీసి నన్ను ఘనపరిచారు. అట్లాంటి దేవునికి నేను ఏమిచ్చినా తక్కువే అనుకున్నాడు. తన ఒక్కగానొక కుమార్తెను కూడా దేవునికి అర్పించడానికి వెనకాడలేదు యెఫ్తా. ఇట్లాంటి గొప్ప విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు కొనసాగిపోయేవాడు, మాట తప్పకుండా ఉండేవాడు యెఫ్తా. అట్లాంటి యెఫ్తాని దేవుడు తన ప్రజల మీద అధిపతిగా చేశాడు, న్యాయాధిపతిగా చేశాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? యెఫ్తా గురించి ఎన్ని విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు. మరి ఆ క్వాలిటీలో ఏమైనా మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఈరోజే తీర్మానం చేసుకుందాం, దేవా యెఫ్తాలాగా నేను బ్రతకాలి నాయనా, విశ్వాస వీరుడిగా బ్రతకాలి ప్రభువా, ప్రార్థనా పరుడిగా బ్రతకాలి ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో ఏదైనా ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండేలాగా నేను బ్రతకాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం.